గనక మోకాళ్ళ వంచి దేవుణ్ణి అడిగినట్లయితే నీ కన్నీటి భాష బిందువును తుడిచే దేవుడు నజరేయుడైనా, తల్లి తన బిడ్డలు మరిచిన నేను మాత్రము నిన్ను విడువను, నీ కన్నీటి భాష బిందువును తుడిచే దేవుడే నజరేయుడైనా. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు, హల్లెలూయా. నిజంగా ఆమె ఆ ప్రార్థన చేసిందంట, అయ్యా ప్రభువా పరిస్థితి ఏంది ఇప్పుడు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. ప్రార్థన చేస్తే 4 రొట్టెల లారీ తిరగబడింది. ఏమైపోయిందంట, తిరగబడిందంట. ఇక ఈ పనికి రావు, విరిగిపోతాయి, తీసుకెళ్ళి కుదరదని ఇవన్నీ ఏం చేయాలి, లారీ ఒకటి కాదు 2 కాదు చెప్పి వెంటనే ఎవరో సలహా ఇచ్చుంటారు, దేవుడే చెప్పుకుంటాడు. ఒకరి సలహా ఫలాంస అనాథ ఆశ్రయం ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే తీసుకెళ్తారు. ఏం ప్రార్థన చేసి ముగిచ్చిందంట, వెంటనే ఫోన్ గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా. వెంటనే ఏమొచ్చింది, అమ్మ మదర్ తెరీసా గారు మీరు అర్జెంటుగా రాండి, ఏదైనా వెహికల్ పంపండి. ఎందుకంటే ఏందయ్యా అంటే ఇక్కడ 4 రొట్టెల బండి తిరగబడిపోయింది, ఇంకా ఎవరు తీసుకోరు కాబట్టి, ఆర్డరు పెట్టిన వాళ్ళు తీసుకోరు ఇంకా, కాబట్టి వచ్చి తీసుకెళ్ళండి మీ అనాథ పిల్లలకి. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. పాట, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నేను ఇకేం చూడండి, ఇక ఎంతో ఆగా అప్పుడు అనాథ పిల్లల్లో ఏం చూసిందంట, కళ కళ కళ, ఆ సంతోష భాష బిందువులు దేవుడు చూచాడు. దేవుని స్తోత్రం చేద్దాం. ఆ కన్నీటి భాష బిందువులు దేవుడు చూచాడు. ఆ కన్నీటి అనాథ బిడ్డలు ప్రార్థన దేవుడు విన్నాడు. చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం.